హలో అండి. ఎప్పుడు మినపగారెలే కాకుండా ఒక్కొక్కసారి ఇలా పెసర గారెలు కూడా వేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ముందుగా ఒక కప్పు పెసరలు తీసుకుని 2, 3 టైమ్స్ బాగా కడుక్కొని 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మరొకసారి బాగా కడుక్కొని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఈ పప్పుని ఎంత వీలైతే అంత బరకగా నీళ్లు వేసుకోకుండా రుబ్బుకోవాలండి. ఇందులో కొద్దిగా చిన్న అల్లం ముక్క, మీ తినే కారాన్ని బట్టి 3, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం బరకగా రుబ్బుకోవాలి. ఇందులో సన్నని ఉల్లి తరుగును వేసుకోవాలి. పావు టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకుని దీనంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ను రివర్స్లో పెట్టుకుని ఆయిల్ పేపర్నైనా చిన్న కవర్నైనా పెట్టుకుని ఈ విధంగా పెసరపప్పు మిశ్రమాన్ని తీసుకుని కొద్దిగా గారెల్లాగా ఒత్తుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. నేనైతే చేతితోటే వేసేస్తున్నాను, తొందరగా అయిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకుని అందులోకి ఇవి యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి. ఇవి ఆయిల్ అనేది పీల్చవు. మీకు బాండీకి ఎంత ఫ్రీగా ఉంటే అన్ని గారెలు వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. లైట్గా కలర్ అనేది లైట్ గోల్డెన్ కలర్లోకి షేడ్ అవుతాయి అన్నమాట. అప్పుడు తీసేసుకోవాలి. ఇవి అల్లం చట్నీతో కానీ చికెన్ కర్రీతో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.